బేసికల్‌గా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషనరేట్‌లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్‌పోర్టేషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను. ఇది ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు ఇది. ఇది ఒడిస్సా నుంచి బేసికల్లీ ఆంధ్ర, ఒడిస్సా బార్డర్ నుంచి అక్కడి నుంచి కర్ణాటకకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్‌పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉండే. సో, ఇది కేస్ బేసికల్‌గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయింది. నిన్న రాత్రి. సో, ఇందులో ఇప్పుడు మనకి ఇది ట్రాన్స్‌పోర్టేషన్‌లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 కరోడ్ వరకు ఉంటది. మార్కెట్ రేట్ ఇప్పుడు. సో, దాంతో పాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో, ఈ కేసులో బేసికల్లీ 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. సో, వాళ్ళ వివరాలు వచ్చేసి ఏ1 ఎవరైతే ఉన్నాడో అందాల పాండురెడ్డి అని. ఇతనిది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారి మునిరాజు. ఇతనిది కలిమేల మండల్ ఒడిశా స్టేట్ నుంచి ఉన్నాడు. మూడో ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య. ఇతనిది కూడా అక్కడే కలిమేల ఒడిశా. నాలుగో ఆయన పేరు వచ్చేసి బుక్యా సాయి కుమార్. ఇతనిది సూర్యాపేట్ జిల్లా ఉంది. అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు. ఐదో అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది. ఇతనిది కూడా కలిమేల ఒడిశా. ఆరో వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు. ఇతనిది కూడా కలిమేల ఒడిశా అనే ఉంది. సెవెంత్ మనిషి ఇది నైని రమేష్. ఇతనిది కూడా ఒడిశా రాష్ట్రమే ఉంది. అట్లాగే 8 వ్యక్తి ప్రకాష్. ఇతనిది బీదర్ కర్ణాటక ఉంది. బేసికల్‌గా ఇతనే రిసీవర్‌గా ఉన్నాడు. ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే. సో, ఇది 8 మందిలో చూస్తే ఇది 5గురు ఒడిశా నుంచి ఉన్నారు. ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడు తెలంగాణ నుంచి, ఒకడు కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్‌గా ఉన్నాడు. సో, ఈ 8 మందిలో బేసికల్లీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో. ఇంకా 4గురిని పట్టుకునేది ఉంది. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో, ఇది జరిగింది ఎట్లా అంటే ఇది వీళ్ళు అందరూ కూడా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో అంటే ఇది A1 to A6 వరకు వీళ్ళందరూ కూడా సప్లయర్స్‌గానే ఉన్నారు దీంట్లో. సప్లయర్ కమ్ ట్రాన్స్‌పోర్టర్స్. సో, వీళ్ళు అక్కడ ఆంధ్ర, ఒడిశా బార్డర్ ఏరియాస్‌లోని ఇది గాంజా అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ చేసుకొని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడక్కడ ఫారెస్ట్‌లో పెట్టుకుంటారు వాళ్ళు. సో, తర్వాత అక్కడ వాళ్ళకి ఎట్లంటే డిమాండ్ వాళ్ళకి వస్తే సో, అప్పుడు డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో, ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఇంతకుముందు 22 ఆగస్ట్ నాడు అప్పుడు దాదాపు 120 కిలోగ్రామ్స్ అది వాళ్ళు సూర్యాపేట్ సంబంధించిన A4 ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సప్లై చేశారు 22 ఆగస్ట్ నాడు. తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేసిండు. ఇది సూర్యాపేట ఆయన A4. ఆయన ఏంటంటే ఇది కర్ణాటక ఆయనకి మళ్ళీ సప్లై చేస్తామని అట్లా డిమాండ్ చేస్తూ దాదాపు 700 కేజీస్ పైన అట్లా డిమాండ్ రేజ్ చేస్తే తర్వాత వాళ్ళు 28 ఆగస్ట్ నాడు అక్కడ అంతా ప్యాకింగ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇది గాంజా ట్రాన్స్‌పోర్టేషన్‌కి చేస్తూ. తర్వాత ఇక్కడ మనకి జనరల్‌గా ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది. దట్ ఇది గాంజా ఎప్పుడెప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ ఏదో చేస్తూ ఉంటారు. సో, దాన్ని బట్టి మేము ఇక్కడ అది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసినాము కొన్ని చోట్ల. సో, అక్కడ ఆ ఏరియాలో ఖానాపూర్ ఏరియాలోనే వెహికల్ చెకింగ్ నడుస్తుండే వాళ్ళకి ముందు పైలట్ ద్వారా వాళ్ళకి తెలిసింది దట్ అక్కడ అది పోలీస్ చెకింగ్ చేస్తున్నారని. సో, తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా మెటీరియల్ అంతా డంప్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. అక్కడే వాపస్ రిటర్న్ వాళ్ళు ఒడిశాకి వెళ్ళిపోయారు. తర్వాత నిన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరైతే A4 ఉన్నాడో సూర్యాపేట ఆయన మళ్ళీ అది మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అక్కడ మళ్ళీ కర్ణాటకకి సప్లై చేసేది ఉంది అని. సో, వాళ్ళని అక్కడికి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. సో, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినాక
మళ్ళీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే. సో, అక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి అది రోడ్‌కి కొంచెం తీసుకురావడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుండే. సో, అక్కడ మా పోలీస్ టీమ్‌కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో, అక్కడ పోయి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో, పట్టుకొని ఇప్పుడు ఎవరైతే ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారో ఫస్ట్ అందాల పాండురెడ్డి అని, సెకండ్ మునిరాజు, దెన్ మూడో ఆయన కొప్పు కోటయ్య. వీళ్ళు ముగ్గురు కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్‌పోర్టర్స్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళతో పాటు బుక్యా సాయి కుమార్. ఇతను మీడియేటర్‌గా ఈ టీమ్‌కి దెన్ కర్ణాటక టీమ్‌కి మీడియేటర్‌గా కర్ణాటక టీమ్‌కి సప్లై చేసుకోవడానికి అంత అరేంజ్‌మెంట్ ఇతను చేసిండు. ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్ వీళ్ళ దగ్గర అక్కడ మనం మెటీరియల్ అంతా కూడా చేస్తే దాదాపు 763.845 కిలోగ్రామ్స్ అది గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళది పాత నేర చరిత్ర కూడా ఉంది కొందరిది. ఇది మునిరాజు మీద ఇంతకుముందు మోతుగూడెంలో ఒక కేసు అయింది. సాయి కుమార్ మీద ఇంతకుముందు 2 కేసులున్నాయి. ఒకటి సూర్యాపేటలో మద్దిరాల పోలీస్ స్టేషన్‌లో, ఒకటి రాచకొండలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌లోని. అట్లాగే మజ్జి కృష్ణ మరియు నైని రమేష్ వీళ్ళిద్దరు ఇంకా ఫరారీలో ఉన్నారు. ఇంకా దొరకలేదు మనకి. వీళ్ళ మీద కూడా మోతుగూడెంలో ఇంతకుముందు ఒకటి కేసు ఉంది. అట్లాగే ఇది ఈ కేసులో బేసికల్‌గా మా టీమ్ ఇది ముఖ్యంగా మాది ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాము. ఇది ఎక్కడైతే ఇది ఎప్పుడైతే నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయిందో దట్ ఇక్కడ డ్రగ్స్‌ది కొంచెం మరి యూసేజ్ కానీ ట్రాన్స్‌పోర్టేషన్ కానీ అట్లా పెరుగుతుంది. సో, అది ఆ నేపథ్యంలో ఒకటి ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకిక్కడ ముఖ్యంగా షీ టీమ్స్ ఎట్లాగా ఉంటాయో వాళ్ళు సీక్రెట్‌గా తిరుగుతూ ఉంటాయి. ఎవరికి కూడా కనపడకుండా తెలియకుండా. అట్లాగే డ్రగ్ కంట్రోల్ టీమ్ కూడా ఇక్కడ వరంగల్‌లోనే ఇది కొంచెం సీక్రెట్‌గానే వాళ్ళు మఫ్టీలోనే తిరుగుతూ ఉంటారు. సో, ఎక్కడెక్కడైతే ఎవరితో గంజా తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇది సప్లయర్స్, పెడ్లర్, ట్రాన్స్‌పోర్టర్ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. సో, ఈ డ్రగ్ కంట్రోల్ టీమే మొత్తం ఇది వర్కౌట్ చేసుకొని ఇది మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది. సో, దీంట్లో బేసికల్‌గా అది మన ఏసీపీ, ఎస్‌బీ ఇక్కడ జితేందర్ రెడ్డి గారు ఈయన చాలా ముఖ్య రోల్ దీంట్లో వహించారు. వీళ్ళతో పాటు ఇది డ్రగ్ కంట్రోల్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇన్స్పెక్టర్ సతీష్, దెన్ ఆర్ఐ శివకేశవులు, దెన్ ఆర్ఎస్ఐస్ పూర్ణచందర్ రెడ్డి, మనోజ్, నాగరాజు, దెన్ ఏఆర్ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, దెన్ మన ఏఆర్ కానిస్టేబుల్స్ నజీర్ అహ్మద్, రజాన్ పాషా, రబ్బానీ, అమరేశ్వర్, రాజ్ కుమార్, జావేద్, రమేష్, దెన్ కానిస్టేబుల్ సృజన్, దెన్ ఇంకా ఏఆర్ కానిస్టేబుల్స్ బాలాజీ, రామచందర్, దెన్ మన ఏఏఓ సల్మాన్. వీళ్ళందరూ కూడా ఇది మొత్తం కేసుని ఛేదించడానికి చాలా కష్టపడ్డారు. సో, ఇది ఎంత కష్టపడినాక ఇంత పెద్ద క్వాంటిటీ ఇది గాంజా పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇది ఒకటి ముఖ్యం ముఠాలాగా అనుకోవచ్చు ఇది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సప్లయర్స్ లాగా ఉన్నారు. వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరిది చాలా మంచి వర్క్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాము. అట్లాగే వీళ్ళతో పాటుగా మన లోకల్ పోలీస్ లెడ్ బై ఆర్ డీసీపీ ఈస్టోన్ అంకిత్, అట్లాగే మన ఏసీపీ నర్సంపేట రవీందర్ రెడ్డి, దాని వాళ్ళ టీమ్స్ వాళ్ళందరూ కూడా అది ఇందులో మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా 4 ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాము. అట్లాగే వాళ్ళతో పాటు ఇంకా కూడా వేరే ఎవరైనా ఇది నెట్వర్క్లో ఇన్వాల్వ్ ఉంటే సప్లయర్స్ కానీ రిసీవర్స్ కానీ వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా మోస్ట్లీ బెయిల్ మీదనే వచ్చి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అది కేసెస్ అయితే కేసెస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ కూడా చేస్తారు. మరి కేసెస్ కూడా అన్ని కూడా లాస్ట్ ఇయర్దే ఉన్నాయి. మెయిన్గా 24దే ఉన్నాయి. బెయిల్ మీదనే వచ్చి ఉన్నారు వీళ్ళు. 2 కేసుల నుంచి నేను ఒకటి సెపరేట్గా కూడా ప్లాన్ చేస్తున్నాను. డ్రగ్ కంట్రోల్ టీమ్ది ఇప్పటి వరకు వర్క్ ఏమేమి చేశారు, దాన్ని ఎట్లా చేస్తారు అది సెపరేట్గా ఒకటి, మళ్ళీ ప్రెస్ మీట్ వేరేగా చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇది కేవలం ఈ కేసు గురించి ఉంది.
జి రమేష్.